మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ప్రార్థన. తండ్రి దేవ, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగము మీది. వినుచుండిన వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీ రాకడ కొరకును రాజ్యము కొరకును సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరిపై చాపబడునుగాక. మేలు చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ కృప కనికరమును ప్రేమను సమృద్ధిగా మా అందరిపై ప్రసాదింప చేయండి. మేలుతో నింపమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగాన ఈ 12వ అధ్యాయాన దేవుని కొరకై అబ్రహాము ఒక బలిపీఠమును కట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఎక్కడ బలిపీఠం కట్టారు? 6వ వచనం. అప్పుడు అబ్రహాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. మోరే దగ్గరనున్న సింధూర వృక్షము. ప్రియులారా, అబ్రహాము తన మజిలీ లేక తన యాత్రను కొనసాగించినప్పుడు దేవుడు ఇప్పటికీ 3వ పర్యాయము అబ్రహాముతో మాట్లాడుతూ వచ్చారు. అంటే ఉదాహరణకు అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయ ప్రకారంగా అతడు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని ఒక వచనాన్ని మనం చదువుతుంటాం. మెసొపొతేమియాలో దేవుడు మొదటిగా అబ్రామునకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము తాను బయలుదేరాడు. దేశాన్ని, తండ్రిని, తల్లిని, సమస్తాన్ని విడిచి ఆయన బయలుదేరాడు. ప్రియులారా, 12వ అధ్యాయంలోనే కాదు అబ్రహాము యాత్ర కొనసాగింది, 11వ అధ్యాయంలో ప్రారంభించాడు. అన్యజనుడు అబ్రహాము. దేవుడు మాట్లాడిన ఆ మాటకు, ఆ దైవిక ప్రత్యక్షతకు లోబడి సమస్తాన్ని విడిచి ఆయన దేశాన్ని, బంధువుల ఇంటిని, సొంత గృహాన్ని, గుడారాలను విడిచి ఆయన బయలుదేరారు. మొదటి ప్రత్యక్షత. ఇక 2వ ప్రత్యక్షత, ఆయన 12వ అధ్యాయం మొదటి వచనాల్లో, యెహోవా, నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పారు. అది 2వసారి. ఇది ఇలాగ ప్రభు 2వసారి మాట్లాడినప్పుడు ఇప్పుడు అబ్రహాము అక్కడ నుండి యాత్రను కొనసాగిస్తూ నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా తన యాత్రను కొనసాగిస్తున్నప్పుడు మొదటిసారి ప్రత్యక్షతలో సమస్తాన్ని విడిచారు. 2వసారి ప్రత్యక్షతలో అతను వాగ్దాన దేశానికి వెళుతూ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పుడు 3వసారి దేవుడు ప్రత్యక్షమయ్యారు, ప్రత్యక్షతను అనుగ్రహించారు. 7వ వచనంలో అనుగ్రహించినప్పుడు ఎక్కడ చేస్తున్న పని ఏంటంటే దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కడుతున్నారు. ప్రియులారా, ఇక తర్వాత వచనంలో కూడా చూస్తే ఆయన అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును
తూర్పున్న హాయికిని మధ్య గుడారని వేసి అక్కడ ఒక బలిపీఠని కట్టి దేవుని నామంలో ప్రార్థన చేశారని. ఇక్కడ అబ్రహాము జీవితంలో 2 విషయాలు మనం చూడాలి. ఒకటి, ఆనాటి కాలంలో బిల్డింగ్స్ కట్టలేదు ఎవరు కూడా. అంటే బిల్డింగ్స్ కట్టలేదంటే బాబేలు గోపురం కట్టారు, కానీ అబ్రహాము ఎక్కడ కట్టలేదు. దీని యొక్క భావం ఏంటంటే, తన కొరకేమో గుడారాన్ని వేసుకునేవాడు, ఇంగ్లీష్లో టెంట్ అని ఉంది. దేవుని కొరకేమో బలిపీఠాన్ని కట్టేవాడు. బలిపీఠం 4 విధాలుగా కట్టేవారని, రాళ్లతోనూ, చెక్కతోనూ, మట్టితోనూ, బంగారంతోనూ. ప్రియులారా, అయితే అబ్రహాము కట్టిన బలిపీఠములు అన్ని రాళ్లతోనే కట్టారు, రాళ్ల బలిపీఠాలే కట్టారు. రాళ్లతో కట్టబడిన బలిపీఠం వర్షం వచ్చినా, ఎండగాసినా, గాలివానే వచ్చినా అది కూలదు, ఎండకు ఎండి పాడవదు, వర్షానికి తడిసి నానిపోదు. కానీ తనకంటూ కట్టుకున్న గుడారం ముందు చూసారా, అది గాలేస్తే ఎగిరిపోతుంది, వర్షం వస్తే తడిసిపోతుంది. అంటే తన కొరకు కట్టుకున్నప్పుడు సాధారణ తాత్కాలిక గుడారాన్ని వేసుకున్నాడు. దేవుని కొరకు చేసినప్పుడు బలమైన స్థిరమైన గుడారాన్ని కట్టారు. ఈరోజు దేవుని పిల్లలుగా నీవు, నేను, మనం అందరం అబ్రహాము జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, తన కొరకు చేసినది తాత్కాలికంగా చేసుకున్నాడు, దేవుని కొరకు చేసినది బలంగా స్థిరంగా చేశాడు. ఈరోజు సంఘంలో చేర్చబడిన విశ్వాసులు కానీ, లేక లోకంలో ఉన్నటువంటి ప్రజలు కానీ మనం చూసినప్పుడు, వారు తమ కొరకు బలమైనవి చేసుకుంటారు, దేవుని కొరకు వచ్చేసరికి తాత్కాలికంగా ఉంటారు. మీరు ఆలోచన చేశారో లేదో, దేవుని ఆరాధన కార్యక్రమాలు అనుకుందాం, బంధువుల గృహాలకు పెళ్ళి, ఏం చేస్తాం? బంధువులకు ప్రాధాన్యత ఇస్తామా, దేవునికి ఇస్తామా? సాధారణంగా బంధువులకి ఇచ్చేస్తారు. పుల్లరా అంటే బంధువులు ఏమైనా అనుకుంటారేమో, కానీ దేవుని విషయంలో నేను అంటాను, ఒక్క అనారోగ్యమై హాస్పిటల్ పాలైతే తప్ప, ఆ హెల్త్ ఇష్యూ తప్ప మనమెన్నడూ దేవునికి ఇచ్చే ప్రాధాన్యతను మనం తీసివేయకూడదు. ప్రియులారా, అబ్రహాము ఒక అన్యుడై ఉన్న దేవుని కొరకు చేసే పనులు, దేవుని కొరకు చేసే కార్యాలలో తనకంటే, తన కుటుంబము కంటే ముఖ్యమైన మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడండి. కనుకనే దేవుడు ఆ వ్యక్తిని అంతగా దీవెనకరంగా మలిచారు. ఈనాడు భయభర్త క్రిస్టియన్స్గా పుట్టిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వచ్చిన వారు మధ్యలో ప్రభువు నమ్ముకుని లోకానికి వేరైనటువంటి కుటుంబ వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, భయభర్త క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ వారు కానీ వీరు కానీ అబ్రహాము చేసినంత ఆ లోతైన భక్తి జీవితంలో ఎవరు రాగలుగుతున్నారు? ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మీ జీవితంలో దేవునికి ఇస్తున్న ఆ మొదటి స్థానం ఎంత గొప్పది. తన కొరకు గుడారాన్ని కట్టుకున్నాడు, తన ఆధ్యాత్మిక జీవితంలో దేవుని కొరకు స్థిరమైన బలిపీఠాన్ని కట్టారు. ఈరోజు అనేకుల జీవితాల్లో తన ఫ్యామిలీ కొరకు, తన పిల్లల కొరకు, తన సుఖం కొరకు, తన క్షేమం కొరకు, తన యొక్క ఫైనాన్షియల్ విషయముల కొరకు ప్రథమ స్థానాన్ని ఇచ్చుకునేటువంటి వారు ఎంతమంది లేరు? అవసరమైతే దేవుని సన్నిధిని సైతం దూరంగా పెట్టి దేవునికి వేరుగా నడిచేవారు ఎంతమంది కనిపిస్తలేదు? ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి అబ్రహాము పొందిన దీవెనలు మనం కావాలనుకుంటున్నాం, కానీ అబ్రహాము చేసినది మనం చేయలేకపోతున్నాం. పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం.
అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు మనకు కావాలి, కానీ అబ్రహాము చేసిన త్యాగం మనం చేయం. తనది కాని దేశంలో, తనది కాని ప్రాంతంలో దేవునికి బలిపీఠం కడుతున్నాడండి. ఓ దేవునికి ఒక ఇల్లు కడుతున్నాడని అర్థం. ఆయన గుడారాల్లో నివసిస్తాడు, దేవుని కొరకు స్థిరమైన బలిపీఠాన్ని కడతాడు. మరి మన ఆత్మీయ జీవితంలో పరిశీలన చేసుకుని లోతైన నడిపింపునకు నడిపించబడదాం. ప్రభువా, మీకు వందనాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులోని మీ కృపా హస్తం తోడను గ్రహించండి. మీకు ప్రథమ స్థానాన్ని ఇచ్చేవారిగా మమ్మను చేయండి. యేసుక్రీస్తు నామమున ఆమెన్, ఆమెన్, ఆమెన్.